ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారు అన్నప్పుడు ఏదో ఒక మూమెంట్లో అయితే ఐశ్వర్య కానీ అభిషేక్ బచ్చన్ కానీ వాళ్ళిద్దరం కలిసి ఉన్నటువంటి ఫోటో ఏదైనా బర్త్డేకు రిమైనింగ్ విష్ చేస్తున్న ఫోటో పెడతారు. దెన్ రూమర్లకి ఇంకా బ్రేక్ పడేది. అలాగే మన సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య సమంతకి సంబంధించి రకరకాల రూమర్స్ వచ్చిన మూమెంట్లో వాళ్ళు ఏం బ్రేక్ పెట్టలేకపోయారు, అంటే ఏం బ్రేక్ చేయలేకపోయారు దాన్ని. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఇంకా అందరికీ అర్థమైపోయారు. అలా చాలామంది క్రికెటర్లు సెలబ్రిటీలకు సంబంధించి విడాకులు తీసుకోబోతున్నారు అన్నప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు అన్నప్పుడల్లా ఏం చేస్తారంటే బర్త్డే విషెస్ చెప్పడము, లేదా వాళ్ళు సినిమాలకు సంబంధించేసి విష్ చేయటము, లైక్ ఇలా చేసేవాళ్ళు. గతంలో సమంత నాగ చైతన్య చేసిన సందర్భాలు నాకు తెలిసి అయితే, బట్ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా చేసిన మూమెంట్లో చేసుకోలేకపోయారు. ఇక దానివల్ల చాలా మందికి నిజం అనుకున్నారు, ఆ తర్వాత నిజంగానే డ్రైవర్స్ అని. ఇప్పుడు ఎంత చెప్పానా, మిషెల్ ఒబామా అండ్ ఒబామా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ నిన్నటి నుంచి భయంకరంగా వార్తలు రూమర్. దెన్ ఒబామా తన భార్యకి, తన ఎవర్గ్రీన్ లవ్కి, జీవితాంతం తోడుండే తన ప్రేమకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఒక ఫోటో పెట్టారు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉంది చాలా ప్రేమగా. అది చూడగా నాకు అనిపించింది, అమ్మయ్య విడాకులు తీసుకోవట్లేదు, హ్యాపీగా ఉన్నారు. అమ్మయ్య నేను ఎందుకు అన్నాను, వాళ్ళ విడాకుల కంటే విడాకులు వద్దండి, పెళ్లి చేసుకున్నామంటే జీవితంలో కలిసిమెలిసి బతకాలి. ఏదైనా ఉంటే అర్థం చేసుకుందాం, ఇంకా అర్థం కావట్లేదు కలిసి ఉండలేదంటే అప్పుడు తీసుకుందాం. ఒబామాకి ఏం కష్టం అండ్ మీచర్కి వచ్చేసి ఏం ఇబ్బంది. అమెరికా అడ్జస్ట్గా చేస్తున్నాడు, అమెరికా ప్రథమ పౌరురాలుగా ఉంది. పౌరురాలేనా, పౌరురాలు. సో అండ్ బాగా చదువుకున్నారు, కెరీర్లో బెస్ట్ పొజిషన్స్ లీడ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇంక ఇప్పుడు విడిపోవాల్సిన అవసరం ఏముంది అసలు కదా, అది నేను చెప్పాను. సో అర్థం చేసుకోండి మీరు కూడా. విడాకులు అంటే అది ఇంకా తప్పదు అనుకుంటే తీసుకునేది తప్ప, రిమైనింగ్ అంటే ఖచ్చితంగా అర్థం చేసుకొని హ్యాపీ కలిసిమెలిసి ఉండండి.